నమస్తే. ఆయుర్వాహిని ఆయుర్వేద ఛానల్కి స్వాగతం. ప్రకృతిని మన ఇంటికి ఆహ్వానించే సమయం ఇది. ఆరోగ్యవంతమైన రాజయోగ సిద్ధ చిట్కలు మీకోసం పూర్తి ప్రకృతిలోంచే. ముందుగా చిన్న బౌల్ తీసుకోండి. అందులో టీ స్పూన్ కస్తూరి పసుపు వేసుకోండి. ఇది ముఖానికి తేలికపాటి మెరుపు తీసుకొస్తుంది. తర్వాత ఒక టీ స్పూన్ మంజిష్ట పొడి వేసుకోండి. ఇది రక్తాన్ని శుద్ధి చేసి చర్మంలో నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇప్పుడు బిల్వ ఆకుల పొడి తీసుకోండి. ఇది చర్మాన్ని చల్లబరిచే ఒక మంచి మూలిక. దీన్ని ఒక టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత తులసి ఆకులను తీసుకుని చిన్న పేస్ట్లా చేసుకుని ఒక టీ స్పూన్ చొప్పున కలపాలి. ఇది ముఖాన్ని శుభ్రంగా ఉంచుతుంది. ఇప్పుడు బొప్పాయి గుజ్జు తీసుకోండి. ఇది చర్మానికి మృదుత్వాన్ని ఇస్తుంది. ఒక స్పూన్ చాలు. చివరగా ఈ మిశ్రమానికి తగినంత గంధపు నీరు లేదా తావునీరు కలిపి మృదువైన పేస్ట్లా కలపండి. ఈ లేపనాన్ని ఉదయం సాయంత్రం ముఖానికి ఒక గంట సేపు పట్టించి గోరువెచ్చని నీటితో కడిగేస్తూ ఉంటే ముఖం చంద్రబింబం వలె మెరుస్తుంది. అద్భుతంగా ఉంటుంది. ప్రకృతి తన సహజ సిద్ధంగా ఇచ్చిన చక్కటి చిట్కాలు, యోగాలు ఇవి. ఆహారంలో ఎక్కువగా పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ నట్స్ ఎక్కువగా తీసుకోండి. మలబద్ధకం లేకుండా చూసుకోండి. మంచినీరు ఎక్కువగా తాగండి. మంచి నిద్రపోండి. దాంతోపాటు ఇది కూడా వాడండి. చాలా చక్కగా అద్భుతంగా ఖచ్చితంగా పనిచేస్తుంది. వాడి చూసి ఎలా ఉందో చెప్పండి. ఇవి కేవలం హోమ్ రెమెడీస్ కాదు, మన పూర్వీకుల గిఫ్ట్లు. వాటిని పాటిస్తే మనం ఆరోగ్యంగా ప్రకృతి వెలిగించిన దీపాల్లా జీవించగలము. మీ ఆరోగ్యానికి సహాయం కావాలా? లైక్ చేయండి, షేర్ చేయండి, మాతో ఉండండి.